వెల్కమ్ టు చందూస్ చాప్టర్స్. తెరీష్, ఈరోజు నేను నాన్నకు ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. సో నాన్నకు చెప్పొద్దు నువ్వు ఎక్కడికి వెళ్తున్నామో, ఇట్స్ ఎ సీక్రెట్. సో మీకైతే చెప్పేస్తున్నా, నేను స్వీడన్లో స్వరాభిషేకం అనే ప్రోగ్రామ్కి వెళ్తున్నాం. అండ్ ఇక్కడ ఏంట్రా అంటే ప్లేబ్యాక్ సింగర్స్ కాదు కానీ మూవీస్లోని, ఇక్కడ యాక్చువల్లీ టాలెంటెడ్ సింగర్స్ లైక్ సింగింగ్ నేర్చుకుంటున్న వాళ్ళు 2 monthsగా ప్రాక్టీస్ చేసి మా కోసం, మా అందరినీ ఎంటర్టైన్ చేయడం కోసం పాడుతున్నారంట. మా ఆయనకైతే ఈటీవీ ప్రోగ్రాంలో ఎప్పుడు స్వరాభిషేకం వచ్చినా అసలు కంటిన్యూస్గా చూస్తూ ఉంటాడు కూర్చొని. సో ఈ ప్రోగ్రామ్ని కూడా ఎంజాయ్ చేస్తాడు అనుకుంటున్నాను. నాన్న, ఏంట్రా అమ్మ కూతురు నీట్ గా ట్రెడిషనల్ లో రెడీ అయ్యారు? ఎక్కడికైనా వెళ్తున్నామా? సర్ప్రైజ్ నాన్న, నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తున్నా ఈరోజు నేను. ఎక్కడికి, ఏంటి, ఎందుకు అని క్వశ్చన్లు అడగకుండా నేను చెప్పిన చోటికి మమ్మల్ని అందరిని తీసుకెళ్ళు. నాకు డెస్టినేషన్ చూస్తా ఉంటే నాకు ఒక గెస్ ఉంది. వంశీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నావా? ఊహించుకో, నీకెంత కావాలంత ఊహించుకో. డైవర్ట్ చేయడం కోసం మా ఆయన నిజంగానే ఒక ఫ్రెండ్ దగ్గరికి తీసుకెళ్లి కలిసేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. చెప్తామా అమ్మ? ఇప్పుడే వద్దులే టెరీష్. వంశీ వాళ్ళ ఇంటికి వచ్చి బయలుదేరేసాము. షిస్తాకని పెట్టుండవు. సో ఎక్కడికి వెళ్ళాలా, ఏమన్నా చెప్తావా నాన్న? కొంచెం హింట్ అలాంటివి ఏమన్నా? హింట్ అంటే టెరీష్ హింట్ ఇద్దామా? ఓకే, నేను చెప్తాను. సరే చెప్పు టెరీష్. ఒక ఫంక్షన్. వాళ్ళ డ్రెస్సులు చూస్తేనే చెప్పగలను అది ఫంక్షన్ అని. బట్ ఏం ఫంక్షన్? అదే నేను చెప్తే ఆన్సర్. సో ఫైనలీ మనం వచ్చేసాము. తీసుకొచ్చేసా. కానీ నాకు ఇక్కడికి వచ్చాం కానీ ఇంకా ఏం ఫంక్షన్ అర్థం కావట్లేదు. మన ఇండియన్స్ అయితే బాగానే కనిపిస్తున్నారు చాలా మంది. ఈ ప్రోగ్రామ్ షిస్తా టార్ఫ్ అనే ఈ ప్లేస్ లో జరుగుతుంది. ఏంటి టికెట్స్ అడుగుతున్నారు, రిజిస్ట్రేషన్ ఏంటివన్నీ అసలు? నేను ఎక్కడికి తీసుకొచ్చాను తెలుసా నిన్ను? స్వీడన్ లో స్వరాభిషేకం అనే ప్రోగ్రామ్ కి తీసుకొచ్చా. లెట్స్ ఎంజాయ్ ఫర్ సమ్ అవర్స్. వెరీ ఎక్సైటెడ్ ఇప్పుడు. యా, వెళ్దామా లోపలికి? యా, లెట్స్ గో. ఇట్లా ఎంటర్ అవ్వగానే ఇంక అసలు ఫుడ్ స్టాల్స్, స్నాక్స్, ఇండియన్ చాట్స్ చాలానే ఉన్నాయి. మా వాడు ఫస్ట్ స్నాక్స్ దగ్గరకు వచ్చాడు, తర్వాతే ప్రోగ్రామ్ అన్నాడు. మనం ఇక్కడ సింగర్స్ దగ్గరకు వచ్చాము. సో ఇక్కడ వీళ్ళు వన్ ఆఫ్ ది పార్టిసిపెంట్స్ అని చెప్పాలి పాడడానికి. సో మీరు ఏం పాట పాడుతున్నారు ఇవాళ? ఇళయరాజా పాటలు పాడుతున్నాం. వావ్, ఏదైనా మాస్ సాంగ్స్ ఉన్నాయా? అన్ని క్లాసేనా మీకు తగ్గట్టు? ఓకే, మాస్ అయితే ఇంకా మనం రచ్చ లేపేద్దాం. అయితే రెడీనా? వెళ్ళిపోదాం రండి. ఎలా ఉందా నా సెటప్? చాలా ప్రొఫెషనల్గా ఉంది. మ్యూజిక్ మిక్సింగ్ అంతా చూస్తుంటే మీ అందరికీ హార్టీ వెల్కమ్ ఫ్రమ్ రాగం గ్రూప్. నలుగురు సింగర్స్, 3 మ్యూజిషియన్స్ ఉన్నారు. యాజ్ ఆఫ్ నౌ గ్రూప్ విల్ ఎక్స్పాండ్. చక్కగా డివోషనల్ సాంగ్ తో స్టార్ట్ చేసేసారు. నెక్స్ట్ అయితే 90s హిట్ సాంగ్స్. ఫేవరెట్ సాంగ్ వచ్చేస్తుంది. సరి సరి కలిస్తే
అందరు బాగా కరెక్ట్ అయ్యారా నలుగురు ప్రేమ కోసమే జీవితం మగాడితో ఆడడానికెల్లా పౌరుషం రవాణి రాకినేని అంతటోని కోరి నిన్ను కోరుకుంటే పెద్దనే అమ్మా నాకన్నా నీకున్న తాకీదులేంటమ్మా నా ఎత్తు నా పరువు నీ కన్నా మోరమ్మా మా బుడ్డిది కూడా ఫుల్గా ఎంజాయ్ చేసిందండోయ్. అస్సలు ఏమన్నా టాలెంటా. తను యాక్చువల్లీ ఒక తమిళ్ సాంగ్ని ప్లే చేస్తుందంట. నా పాత పాటలు వచ్చేసరికి ఎగ్జైట్ అయిపోతున్నావు. పాత పాటలు క్లాసిక్స్ వచ్చేది. అసలు మన చిరంజీవి గారి సాంగ్ లేకపోతే ఎలాగా. అసలు 2 hours ఎలా గడిచిందో తెలియలేదు. కానీ ఇంకా పిల్లలు ఇబ్బంది పెట్టేసరికి మేమైతే బయలుదేరేసాము. ఎట్లా నిన్నానా? చాలా చాలా బాగుంది. అంత ప్రొఫెషనల్స్ పడుతున్నట్టుంది. మన వాళ్ళు మంచి టాలెంటెడ్ ఉన్నారు. అవును, అసలు కొత్త టాలెంట్స్ ని కూడా ఎంకరేజ్ చేస్తూ బాగా అరేంజ్ చేశారు అసలు. కొత్త టాలెంట్ అంటే వాళ్ళు యాక్చువల్లీ బాగా ప్రొఫెషనల్ గా బాగా వాడుతున్నారు. అవునవును. బట్ ఈసారి ఇళయరాజా మనలాగా బాత్రూమ్ సింగర్స్ అయితే కాదు. ఈసారి ఇళయరాజా కాన్సెప్ట్ అంట. బట్ నెక్స్ట్ టైం ఏఆర్ రెహమాన్ అంటున్నారు. దానికి హాల్ సరిపోదు. అలా గడిచింది మా ఈవినింగ్. బట్ నెక్స్ట్ టైం అయితే మాత్రం మీరు ఎవ్వరూ మిస్ అవ్వద్దండి. యూ విల్ రియల్లీ ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.